దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుని ముందుకెళ్దాం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునొందినందున శద్రకు మేషకు అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడ సర్వాధికారి. ఈ సమయంలో నా ప్రభా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నుంచి 30వ వచనం వరకు ధ్యానిస్తుండగా తోడుగుండి నడిపించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ముగ్గురు హెబ్రీ యువకుల యొక్క వృత్తాంతం ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడింది. అగ్నిగుండంలో దేవుడు వారిని కాపాడతాడు. వారికి ఎటువంటి కీడు కూడా సంభవించకుండా దేవుడు కాపాడాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో 7 అంతల వేడి చేయమని చెప్పి రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. రాజుగారు ఆజ్ఞ శిరసా వహించినటువంటి వారు ఖచ్చితంగా అలానే చేశారు. 20వ వచనం, మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకు మేషకు అబేద్నెగో వారిని బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞ ఇయ్యగా, రాజుగారు ఆజ్ఞ శిరసా వహించాలి కాబట్టి రాజుగారు చెప్పినట్లుగానే వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. కోపం వచ్చినటువంటి రాజు ముఖం ఎంతో వికృతంగా భయంకరంగా మారిపోయింది. ఆగ్రహంతో రెచ్చిపోయాడు ఆయన. అంతకుముందు ఆ యువకులను ఎంతో ప్రేమించి వారికి ఉద్యోగాలు ఇచ్చి అలా చేసినటువంటి రాజు ఇప్పుడు ఇలాగన క్రూరంగా మారిపోయాడు. మనిషి స్వభావం ఎప్పుడు మారుతుందో తెలీదు. ఒక మనిషి ఎప్పుడు మంచుకుంటాడో ఎప్పుడు చెడుగా మారిపోతాడో తెలియదు కదా, పరిస్థితులను బట్టి. అగ్నిగుండం వేడిమి 7 అంతలు ఎక్కువ చేయబడింది. రాజుకు లోపల ఉన్నటువంటి మరి ఆగ్రహ అగ్ని లాంటిది ఆగ్రహ అగ్ని లాంటిది అనమాట. ఆయన మానవ హృదయంలో ఉన్నది కోపము అనేటువంటిది సిచ్చు కదా. 21వ వచనం, వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రమును తక్కిన వస్త్రమును తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్నటువంటి ఆ గుండము నడుమ పడవేసిరి. అంటే మధ్యలో పడవేసిరి. నడుమ వింటున్నారా? మధ్యలో ఆ యొక్క శద్రకు మేషకు అబేద్నెగో వారిని పడవేశారు. వీళ్ళు దేవుని నిమిత్తం పడవేయబడ్డారు, తప్పు చేసి కాదు. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిమి గలదైనందున శద్రకు మేషకు అబేద్నెగో వారిని విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. వింటున్నారా? వారిని మరి విసరాలంటే బలం కావాలి కదా, దగ్గర కంటే వెళ్ళాలి కదా. ఆ వేడికి చనిపోయారంట. శద్రకు మేషకు అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా బంధకాలతో పడ్డారు. ఇక్కడ రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం ఎలా ఉందంటే మిక్కిలి వేడిమి గలదైపోయింది. చూసారా? మిక్కిలి వేడిమి కలిగినటువంటి మనుషుని కోపం ఎట్లా ఉంటుంది చూసారా? ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేచితిమి కదా అని తన మంత్రులను, వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. ముగ్గురిని కదా మనం వేస్తా? ఎస్, అవును రాజా. మరేంటి? అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకంలో, అసలు బంధకాలు లేవు, ఏమీ లేవు, వాళ్ళకి ఫ్రీగా అగ్నిలో సంచరించడం చూస్తున్నాను, వారికి ఏ హాని కూడా కలగలేదు, నేను చూస్తున్నాను అంటున్నాడు ఇక్కడ రాజు. 4వ వాని రూపం చూస్తే దేవతల రూపమును బోలినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అగ్నిగుండం బహిరంగ స్థలంలో ఉన్నది. అగ్నిగుండంలో పడకముందే వారు చచ్చి ఉంటారని చెప్పి రాజు అనుకున్నాడు. కానీ వారు సజీవులై అగ్నిగుండంలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటే చూసి ఆశ్చర్యచకితుడైనటువంటి రాజుగారు చాలా ఆశ్చర్యానికి గురైపోయాడు. ఇదంతా ఎలాగా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. అగ్నిగుండంలో జరిగినటువంటి మరొక విచిత్రం ఏంటంటే అందులో 3 కాదు 4 ఉన్నారు. అందుచేత దేవుని కుమారుని వలె కనబడుచున్నాడు. అతడు ఎలా ఉన్నాడంటే దేవుని కుమారుని వలె కనబడుతున్నాడు. దానియేలు ఎంత చెప్పినా ఈ యొక్క అన్యరాజుకు అర్థం కావడం లేదు. సత్య దేవుడు ఎవరో అతనికి తెలియదు. దేవుని కుమారుని వలె కనిపిస్తున్నాడని చెప్పి అంటున్నాడు. ఆ 4వ వ్యక్తి దేవుని కుమారుడు. అవతారమునకు ముందు కనిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపమే అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఎంత అద్భుతమైనటువంటి సత్యాలు ఇక్కడ దాగున్నాయో. అగ్నిగుండంలో ఉన్నటువంటి ఈ యొక్క ముగ్గురు శేషిత ఇజ్రాయేలు ప్రజలకు గుర్తు. అగ్నిగుండంలో 3 యువకుల యొక్క ఉదాంతం గొప్ప అద్భుతం. అగ్నిగుండంలో వారితో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలి. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలు చారిత్రాత్మకమైనటువంటివి, ప్రవచనాత్మకమైనటువంటివి. ఈ సంఘటన మహాశ్రమల కాలంను తలపింపజేస్తూ ఉంది, ప్రవచిస్తూ ఉన్నదనమాట. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది జరిగినటువంటి వాస్తవం. నెబుకద్నెజరు సముద్రంలో నుంచి లేచి వచ్చినటువంటి మృగమునకు గుర్తు అనమాట. ఆ మృగమే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తే
ప్రపంచమును ఏలేటువంటి చిట్ట చివరి పాలకుడు. ఈ బంగారు విగ్రహమే హేయమైనటువంటిది, వినాశనకారి అని గమనించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దీనిని యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా పేర్కొన్నాడు. మహాశ్రమల కాలంలో కాపాడబడేటువంటి శేషిత ఇజ్రాయేలు ప్రజలకు అగ్నిగుండంలోని ముగ్గురు ప్రవచన సంకేతంగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే, ఈ అధ్యాయంలో దానియేలు ప్రసక్తే లేదు ఎక్కడ కూడా. దానియేలు బబులోను రాజుకు ప్రధానమంత్రి. రాజకీయ వ్యవహారాలలో అతనికి తీరికయే ఉండదన్నమాట. విధులపై దూర ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన ప్రియులు గమనించాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాడు విధుల కోసం, విధుల నిర్వహణ పని మీద బాధ్యతాయుతంగా ఉన్నాడు. అయితే దానియేలు గైర్హాజరు కావడంలో కూడా ప్రవచనం ఉన్నది. మహాశ్రమల కాలంలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, సంఘం ఇక్కడ ఉండదు, ఎత్తబడి ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి సత్యం. ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలుసుకుంటారు. అక్కడ శద్రక మేషక అబేద్నెగో వారికి అక్కడ మరి ఏంటది శ్రమ వచ్చింది, అగ్నిగుండ పరీక్ష వచ్చింది, కానీ అక్కడ దానియేలు గారు లేరు. ఇది మహాశ్రమల కాలంలో దానియేలు గారు ఎలాగెత్తలేదు, సంఘం కూడా ఉండదన్నమాట. అగ్నిగుండంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ ముగ్గురుతో ఉన్నాడు. అదే వారికి క్షేమము, భద్రత. అనగా మహాశ్రమల కాలంలో యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలతో ఉంటాడు, వారిని కాపాడుతాడు. వారే శేషిత ప్రజలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? ఇది శేషిత ప్రజలకు దేవుడు సహాయం చేస్తాడు. మనం కష్టాలలో, శ్రమలలో ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇది సత్యాన్ని గ్రహించాలి. యోహాను సువార్త 16:33లో నా యందు మీకును మీ యందు నా మాటలను నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయిన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. మన దేవుడు జయించి ఉన్నాడు లోకాన్ని, మనం కూడా జయించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులు గమనించాలి. మత్తయి సువార్త 28:20లో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దానియేలు 3:26 అంతటా నెబుకద్నెజరు వేడిమ కలిగి మండుచున్న ఆ గుండం వాకిలికి దగ్గరకు వచ్చి శద్రక మేషక అబేద్నెగో ఎనువర్లరా అని పిలుస్తున్నాడు. ఆ ముగ్గురిని కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. అనువర్లరా అని చెప్పి పిలుస్తూ, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రక మేషక అబేద్నెగో అను ఆ అగ్నిగుండంలో నుంచి ఆ ముగ్గురు బయటికి రావటం జరిగింది. బయటకు వచ్చారు. దానియేలు 3:26లో 27 ఆధిపత్యులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు. చూడండి, అంతా పరిశీలన చేస్తే అగ్నిలో కాలేదు, ఏ హాని చేయలేదు. వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. దానియేలు 3:20లో చూచారంటండి, అబ్జర్వేషన్ చేశారు, ఇది వాస్తవమా కాదని చెప్పి చివరికి తేలింది. ప్రియులు గమనించాలి. ఇక్కడ నెబుకద్నెజరు మరి శద్రక మేషక అబేద్నెగో వారిని దేవుడే పూజారుడు ఆయన అని చెప్తూ వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపగై, ఏ దేవుని సేవింపగై ఉందుమని చెప్పి తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ప్రియులు గమనించాలి, రాజాజ్ఞ కంటే దేవుని సంతోషపెడతామే ముఖ్యం. ఈ ముగ్గురిని కూడా రాజు వీరు మహోన్నతుడైన దేవుని యెహోవా దేవుని సేవకులు అని గుర్తించాడు. ఇతరు దేవుడెవరో తెలుసుకున్నాడు, కనువిప్పు కలిగింది. వీరు ముగ్గురు కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది జరిగినటువంటి కథ అనమాట. వారి వెంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోలేదు, అగ్ని పొగ వాసన కూడా వారికి అంటలేదు. ఇది ప్రత్యక్షమైనటువంటి అద్భుతం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు 3:29లో మనం చూసినట్లయితే, కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఇప్పుడు చూడండి, నేను అద్భుతం జరిగిన తర్వాత ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఏ భాష మాట్లాడువారిలో కానీ శద్రక మేషక అబేద్నెగో వారి దేవుని ఎవడు దూషించును వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును అనెను. దానియేలు గ్రంథం 3:29-30. అంతటా నుండి రాజు శద్రక మేషక అబేద్నెగో వారిని బబులోను సంస్థానముల్లో హెచ్చించాడనమాట. సరే చూద్దాం. ఇక్కడ ఎక్కువగా మరి
ఎట్టకేలకు నెబుకద్నెజరు సత్య ఏక దేవుడు ఎవరో తెలుసుకోగలిగాడు. మరి ఆ ముగ్గురిని కూడా రక్షించినటువంటి దేవుడే మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. తన దేవుని కంటే యెహోవా దేవుడే గొప్ప అన్న సత్యాన్ని నెబుకద్నెజరు ఒప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజరు ఒప్పుకోలు గొప్పది. తర్వాత అతడు యెహోవా దేవుడిని తన దేవునికి అంగీకరిస్తాడు. అది దేవునికి మహిమ. దానియేలు 3:13 చూసినట్లయితే మనం అంతటి నుండి రాజు, హల్లెలూయా, ఇక్కడ అది గమనించాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. అంతటి నుండి రాజు, ఈ ముగ్గురు 2 సార్లు రాజాజ్ఞను ధిక్కరించారు, 2 సార్లు దేవుడు వారిని కాపాడాడు. రాజు 2 సార్లు వారి పదవిని హెచ్చించాడు. ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలతో, సంభాషణలతో నిండి ఉంది. దానియేలు గ్రంథం చెరలో ఉన్నటువంటి యూదుల చరిత్రలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలని ఈ యొక్క వాక్యం వినిచినటువంటి మనందరికి కూడా నేర్పుతూ ఉంది. భూమి ఆకాశంలో యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ప్రకృతి శక్తులను ఆయనే అదుపులో ఉంచుకున్నాడు. జాతుల ఉచ్చస్థితి అధోగతి నిర్వహించేవాడు ఆయనే. విశేషించి తన ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దగలిగినటువంటి వాడు మన దేవుడు అన్నమాట. ఆయనే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం రాసినప్పుడు నమ్మకమైనటువంటి చరిత్రకారుడిగా దేవుని యొక్క ఆత్మ వ్రాయించినట్లే వ్రాశాడు. బబులోనులో మరి చెరలో ఉన్నటువంటి ప్రజలకు ఈ గ్రంథం గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఈ రోజున దానియేలు గ్రంథం నీకు నాకు ప్రవచనాలకు ప్రాథమిక గ్రంథం అయిపోయింది. క్రీస్తు పూర్వం 605 నుంచి 530 మధ్య జరిగినటువంటిది ఈ గ్రంథంలో వ్రాసి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ మధ్యలో జరిగినటువంటి విషయాలు 605 నుంచి 530 వరకు. దానియేలు క్రీస్తు పూర్వం 605లో చెరగొనిపోబడ్డాడు. ఇంచుమించు 6 దశాబ్దాలు బబులోను ప్రభుత్వంలో దానియేలు అత్యున్నతమైనటువంటి పదవిని మరి ఇక్కడ అలంకరించాడు. నెబుకద్నెజరు, దర్యావేసు, కోరేసు రాజుల కాలంలో దానియేలు అక్కడ సేవ చేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా కూడా మంచివాడు. ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటుంటాడు. ఇక్కడ మరి దానియేలు గారు చూసినట్లయితే మరి సేవ చేసిన కాలం చాలా అద్భుతమైనటువంటిది. 2వ అధ్యాయం 22వ వచనంలో మనం కూడా చూసినట్లయితే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి ఈ మాట. దానియేలు గ్రంథం మొత్తంలో మనం కలుసుకునేటువంటి వ్యక్తులు షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు. ఆ తర్వాత బెల్షస్సరు, దర్యావేసు. ఈ గ్రంథ ఆరంభంలో దానియేలు, నెబుకద్నెజరు అందరికంటే ముందుగా యెహోవా దేవుడు. గమనించాలి, వీరందరికంటే ముందు యెహోవా దేవుడు అన్నమాట. సో నెబుకద్నెజరు రాజసౌధం నుంచి అగ్నిగుండము, ఆ తర్వాత బెల్షస్సరు విందుసాల, దానియేలు సింహాల గుహ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాం ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో. దానియేలు 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ప్రవచన దర్శనాలు, తరతరాల దేవుని యొక్క మరి బృహత్ ప్రణాళికలను మనం చూస్తాం. అంతేకాదు మెస్సయ రాకడను గురించినటువంటి ప్రవచన సారం కూడా మనం ఇక్కడ తేటగా బోధపరచబడుతుంది. దానియేలుకు అప్పుడు 17 ఏళ్ల వయసు. బబులోనుకు చెరగొనిపోబడ్డాడు. దానియేలు గొప్ప ధైర్యశాలి. తన దేవుని యందలి విశ్వాసం కోల్పోకుండా స్థిరంగా నిలిచాడు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ తన దేవుడు నమ్మదగినటువంటి వాడు అనేటువంటి మరి విషయంలో దానియేలు చాలా గొప్ప మరి ఆదర్శమానికి. దేవుని చిత్తం మరి ఆయన దయా సంకల్పం జరిగి తీరుతుంది. దానియేలు అతని యొక్క ముగ్గురు స్నేహితులు మన దృష్టిని ఆకర్షించారు. హనన్యా, మిసాయేలు, అజర్యా. అయితే వీరి పేర్లు బబులోన్లో షద్రకు, మేషకు, అబేద్నెగోలుగా మార్చబడినటువంటి పేర్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఒరిజినల్ పేర్లు అయితే అవి, కానీ తర్వాత మార్చబడ్డాయి. బబులోన్ రాజ్యంలో ఈ నలుగురికి గొప్ప పదవులు ఉన్నాయి. దానియేలుకు ఉన్నటువంటి అధికమైనటువంటి జ్ఞానాన్ని బట్టి అతనికి అత్యున్నతమైనటువంటి పదవి లభించింది. దానియేలు 3వ అధ్యాయంలో అగ్నిగుండం సన్నివేశం ఆశ్చర్యకరమైనటువంటిది. బంగారు ప్రతిమకు సాష్టాంగపడము అన్నందుకు వారికి అగ్నిగుండం శిక్ష విధించబడింది. దేవుడు ఏ హాని రాకుండా కూడా అగ్నిగుండంలో నుంచి వారిని కాపాడాడు. ఇది గమనించదగ్గ విషయం. హల్లెలూయా. దేవుని యొక్క కాపుదల ఉంటే మనకి అది ఎటువంటిదైనా కూడా ఏ హాని కూడా మనకి చేయలేదన్నమాట.
ఇక్కడ దానియేలు అతని యొక్క ముగ్గురు స్నేహితులు లోకంతో రాజీ పడలేదు. వారు ప్రార్థనాపరుడు. దానియేలు జీవితం ఎంతో ఆసక్తిదాయకమైనటువంటి యూదా ప్రజల పరాయి దేశంలో చెరగున ఉండి ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి రోజులు అవి. మానవ చరిత్రకు యెహోవాయే దేవుడు. గత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు ఆయనే దేవుడు. భవిష్యత్తుని గురించి ఆందోళన చెందకుండా వర్తమాన కాలంలో ప్రభు చిత్త ప్రకారం జీవించటమే మన యొక్క కర్తవ్యం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలుకు సమకాలికులు ఎవరంటే ఇర్మియా, హబక్కూకు, యెహెజ్కేలు, ఈ ప్రవక్తలంతా కూడా దానియేలుకు సమకాలికులు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి బంగారు ప్రతిమను మరొకసారి పరిశీలించాలి మనంతా కూడా. దేవుడు నిర్ణయించినటువంటి అన్యుల కాలములు ఎలా ఉంటాయో గమనించాలి. రాజుల యొక్క గర్వం, దర్పహంకారం విలక్షణమైనటువంటివి. ఇది ఈ యొక్క అధ్యాయం మనం గమనించినట్లయితే ఈ యొక్క విషయాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, విగ్రహ ఆరాధన, వ్యక్తి పూజ అన్యుల కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. అది బ్రహ్మాండమైనటువంటి విగ్రహం. దూర మైదానంలో కోలాహలం, మత విషయక శారీరక ఉద్రేకాలు రెచ్చిపోయాయి. ఆ విగ్రహంను పూజించినటువంటి వారిని రాజు శిక్షిస్తాడు, వారిని అగ్నిగుండంలో వేస్తాడు. ఇది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అన్నమాట. అగ్నిగుండంలో ఆ ముగ్గురు హెబ్రీయుకులతో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. అతనిని దేవదూత అని చెప్పి రాజు అంటున్నాడు. కానీ ఆయన యేసుక్రీస్తు. ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు తన ప్రజలతో సంయుక్తమై ఉంటాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే. బబులోను సంస్కృతిలో విగ్రహాలకు బహిరంగమైనటువంటి పూజలు చేయటం మామూలే. నెబుకద్నెజరు ఈ పూజా విధానంలో సమస్త ప్రజలను ఏకం చేసి తన రాచరికాన్ని సుస్థిరం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసి చూశాడనమాట ఆయన. అది ఆ యొక్క ఉద్దేశం. నెబుకద్నెజర్ కలలో కనిపించినటువంటి ప్రతిమ పూజా విగ్రహం కాదు, అది ప్రవచన సంకేతం. కానీ నెబుకద్నెజరు బంగారు విగ్రహమునే చేయించాడు. కలలో ఉన్నటువంటి ప్రతిమ తల బంగారం, ఆ విగ్రహం అంతా కూడా బంగారమే. అక్కడ కళ్ళలో వచ్చింది తలకాయ మాత్రమే బంగారం. కానీ ఈయన మొత్తం బంగారంతో చేయించాడు. తన రాజ్యం చిరకాలం వర్ధిల్లాలని చెప్పి నెబుకద్నెజర్ యొక్క చిరకాల కోరిక. నెబుకద్నెజర్ రాజ్యం అంతరించింది, మరొక రాజ్యం వస్తుంది అని చెప్పి దేవుడు చెప్తుంటే తలయే కాదు అంతా బంగారమే అని చెప్పి రాజు ఈ యొక్క విగ్రహం నిర్మించాడు. వీళ్ళు గమనించాలి. ఇది చాలా మర్మంతో కూడినటువంటి విషయం. జాగ్రత్తగా గమనించాలి. దేవుడిచ్చే సంకేతాన్ని మనం అర్థం చేసుకోకపోతే. అయితే ఈ సంఘటనలో గొప్ప పాఠం నెబుకద్నెజర్ నేర్చుకున్నాడు. దానియేలు స్నేహితులను పడవేసిన గుండం మామూలు అగ్నిగుండం కాదు, లోహాలను కరిగించడానికి కూడా కర్మాగారంలో వాడే భయంకరమైనటువంటి కొలిమి లాంటిదనమాట. ఇనుప మొక్కేసినా కూడా కరిగిపోయినటువంటి వేడిమ కలిగినటువంటి అగ్నిగుండం భయంకరమైనటువంటి కొలిమి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అవకాశవాదులు కాదు. తమ విశ్వాసమును తాత్కాలికమైనటువంటి ప్రయోజనం కొరకు వారు తాకట్టు పెట్టుకోరు. వారు లోకంతో రాజీ పడరు. వారు సత్యం కోసం ధైర్యంగా నిలుస్తారు, గెలుస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నిలవండి, గెలవండి. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు విగ్రహాన్ని ఆరాధించేటువంటి విషయంలో ఏ మాత్రం కూడా తర్జన భర్జన చేయలేదు. ధైర్యంగా ఉండి విగ్రహారాధన నిరాకరించారు. అది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పినటువంటి భక్తి, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అలా ఉన్నది వాళ్ళది. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కూడా దేవుని కొరకు ధైర్యంగా ఉండాలి. ధైర్యం లేకపోతే మనం ఏమీ సాధించలేం. అందుకే దేవుడి లోకంలో మీకు శ్రమ సంభవించిన ఆయనను ధైర్యం తెచ్చుకోవడానికి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దానియేలు గ్రంథం 3వ అధ్యాయం వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, శద్రకు, మేషకు, అబేద్నెగోను వలె మనం కూడా విగ్రహారాధన చేయకూడదని చెప్పి దేవుడు అంటున్నాడు. అందుచేత వారు ప్రాణాలకు తెగించి రాజాజ్ఞను తిరస్కరించారు. మనం లోకంతో, శరీరంతో, సైతానుతో రాజీ పడకూడదు. శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటుంది. శరీరానికి, ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. యాకోబు 4:7లో దేవుని వాక్యం ప్రకారం దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన జీవితంలోంచి పారిపోతాడు. అటువంటి భాగ్యం ఈ వాక్యం వినిచిన వరకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.